జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లపై వచ్చిన ఆరోపణలు రాజకీయ వాతావరణాన్ని కుదిపేశాయి. మావోయిస్టుల పేరిట నిరపరాధులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న విమర్శలు బలపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి ఇలాంటి చర్యలు జరగడం ఆందోళన కలిగిస్తుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఖనిజ సంపద ఉన్న ప్రాంతాల్లో కార్పొరేట్ ఒత్తిడితో ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి దాడులకు ప్రోత్సాహమిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్కౌంటర్లపై పారదర్శక దర్యావేష్ జరపాలని, బాధ్యులను శిక్షించాలని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలు కొనసాగుతున్న వేళ దేశవ్యాప్తంగా చర్చ మరింత ఉధృతమైంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంచుకున్న విధానం పూర్తిగా ఎలిమినేషన్ ప్రాసెస్ కు పోతా ఉంది. నేను కగారప్పుడు మాట్లాడాను, మీరు యుద్ధాన్నే అమాంతంగా ఆపేశారు. అమెరికా అధ్యక్షుడు చెబితే పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధాన్ని సీజ్ ఫైర్ ప్రకటించినారు, ఆపేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఇచ్చినటువంటి వెసులుబాటు మన పౌరులు కోరుకున్నప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు చేయకూడదని నేను ప్రశ్నించినాను. దానికి నన్నేదో దేశద్రోహిగా బీజేపీ నాయకులు మాట్లాడినారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, రాజ్యాంగం నమ్ముకొని ఉన్నాం. ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రజా జీవితంలో సర్వం కోల్పోయి ఇవాళ ప్రజా జీవన స్రవంతిలోకి వస్తామని బాహటంగా ప్రకటిస్తున్న వేళ వారికి అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకొని వారి ద్వారా మిగతా వారి సమాచారం సేకరించి వీరిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తా ఉన్నారు. ఈ జరిగిన 3 ఎన్కౌంటర్లు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రజా సంఘాలు ఏ రకం కోరుతా ఉన్నాం, మేము కూడా అదే రకం కోరుతా ఉన్నాం. ఛత్తీస్గఢ్ లో కానీ జార్ఖండ్ లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదని కొంత కార్పొరేట్ సెక్టర్ కి అప్పజెప్పే క్రమంలో ప్రజల తరఫున పోరాడుతున్నట్టు ఈ నక్సలైట్ ని ఎలిమినేట్ చేస్తే అది సునాయాసంగా ఆ కార్యక్రమం జరుపుకోవచ్చినట్టు ఒక దాగి ఉన్నటువంటి విషయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది.